డిఎస్సి 2025లో అక్రమాలు అంటూ రోజు రాస్తున్నటువంటి కథనాలను కనుక మనం చూస్తే నిజంగానే ఆశ్చర్యపోతాం. నిరుద్యోగులు ఎంతో కష్టపడి ఎప్పటినుంచో ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రిపేర్ అవుతూ ఉంటారు సంవత్సరాలకు సంవత్సరాలు. కానీ పాలకులు ఇంత దారుణంగా, ఇంత అధ్వాన్నంగా దీన్ని నిర్వహిస్తారా అని చెప్పి ఈ కథనాలు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఈరోజు మరో కథనం, డిఎస్సిలో నిబంధనలకు పాత్ర, తొలి సంతకం మోసం గురువు అని బూటకంగా మారిపోయిన మెగా డిఎస్సి 2025 అని చెప్పి ఒక కథనాన్ని కనుక చూస్తే, అసలు ఈ డిఎస్సి 2025 నిర్వహణ మొదటి నుంచే చాలా ప్లాన్డ్గా వీళ్ళకి అనుకూలంగా చేసుకున్నారని రాసుకుంటూ వచ్చారు. జిల్లా ఎంపిక కమిటీలను పూర్తిగా నీరుగార్చేసి రాష్ట్ర స్థాయిలోనే వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారని మొదలెట్టి, పరీక్ష ముగిశాక రాసిన అభ్యర్థులందరితో కామన్ మెరిట్ లిస్టు విడుదల చేయాల్సి ఉన్నా పలు దఫాలుగా టెట్టు మార్కులు ఎడిట్ చేశారట. ఏంది ఇది అన్న చిన్నపిల్లల చేష్టలా? డిఎస్సిలో వచ్చిన మార్కులతో కలిపి మార్పులు చేర్పులు చేశారట. దీంతో మొదట మెరిట్లో ఉన్న ర్యాంకులు తలకిందులైపోయాయి. చివరిగా వచ్చిన మెరిట్ లిస్టులోని ఓపెన్ కట్ ఆఫ్ సామాజిక వర్గాల ఆధారంగా మెరిట్ కట్ ఆఫ్ మార్కులు ఎక్కడా ప్రకటించిన దాఖలాలు లేవు. వివిధ సామాజిక వర్గాల రిజర్వేషన్లలో కేటగిరీల వారీగా నోటిఫికేషన్లో ప్రకటించిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ అభ్యర్థుల మెరిట్ను సైతం విడుదల చేయాలట. తర్వాత లోకల్ మెరిట్ ఎంపిక చేపట్టాలి. ఓపెన్ కట్ ఆఫ్ కంటే పైన ఉన్న ప్రతిభావంతులను ఓపెన్లోనే భర్తీ చేయాలని పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశాన్ని జీవో నంబర్ 77లోనూ పేర్కొన్నారు. కానీ ఏ విధంగా అనుసరించారో, ఎలా చేశారో పరీక్ష రాసిన ఏ ఒక్క అభ్యర్థికి అర్థం కాకుండా చేశారట. డిఎస్సిలో పోస్టుల ఆధారంగా అమలు చేయాల్సిన వివిధ సామాజిక రిజర్వేషన్లను దారి తప్పించారు. మెరిట్లో ఉన్న అభ్యర్థులకు రిజర్వేషన్ కేటగిరీలో పోస్టులు ఇవ్వడంతో ఆ మేరకు రిజర్వ్డ్ కేటగిరీలోని మెరిట్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. మెరిట్లో ఉన్న అభ్యర్థులు కానీ రిజర్వేషన్ కేటగిరీలు ఇస్తే మరి రిజర్వేషన్లో నష్టపోరా? ఇక హారిజాంటల్ రిజర్వేషన్ అమలులోనూ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 100% పోస్టుల్లో ఖచ్చితంగా 33% పోస్టులను మహిళలకు కేటాయించాలి. 33% కంటే మహిళలు తగ్గితే హారిజాంటల్ రిజర్వేషన్ను పరిశీలించి తగ్గిన మహిళల సంఖ్య ఆధారంగా అంతే సంఖ్యలో అత్యంత కిందనున్న పురుష అభ్యర్థులను తొలగించి వారి స్థానంలో మెరిట్లో ఉన్న మహిళలను ఎంపిక చేయాలి. ఒకవేళ మహిళా అభ్యర్థులు 33%కి మించి ఉంటే హారిజాంటల్ రిజర్వేషన్ అనేది వర్తించదట. హారిజాంటల్ రిజర్వేషన్లో ఒకటి ఉమెను, రెండోది స్పెషల్ రిజర్వేషన్లో డిజేబుల్, మెరిట్ స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఈ విధంగా ఎంపిక చేయాలట. వీరికి సామాజిక రిజర్వేషన్లు లోకల్ పోస్టులకు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. ఆయా సామాజిక కేటగిరీలో ఎన్ని పోస్టులు కేటాయించారో చివరిలో ఉన్న అభ్యర్థులను తొలగించి వారి స్థానంలో స్పెషల్ రిజర్వేషన్ అభ్యర్థులను చేర్చాలి. ఒకవేళ స్పెషల్ కేటగిరీ అభ్యర్థి మెరిట్లో ఉంటే మరో స్పెషల్ కేటగిరీ అభ్యర్థికి అవకాశం ఉండదు. ఇవన్నీ పూర్తి చేశాక మాత్రమే 1:1 నిష్పత్తిలో కాల్ లెటర్లు పంపాలి. ఓపెన్ మెరిట్, రిజర్వేషన్ మెరిట్, హారిజాంటల్ రిజర్వేషన్ల వర్తింపు పూర్తి చేసిన తర్వాత మెరిట్ ప్రకారం కాల్ లెటర్లు అందుకున్న వారికి అన్ని సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి చేసి ఉద్యోగం ఇవ్వాలి. సర్టిఫికేట్ల లోటుపాట్లు ఉంటే సరిచేసుకునేందుకు గడువు ఇవ్వాలి. కానీ డిఎస్సిలో మాత్రం చేసిన తప్పులు, నిబంధనల ఉల్లంఘనను కప్పిపుచ్చుకునేందుకు అత్యంత వేగంగా 148 రోజుల్లోనే ప్రక్రియను ముగించారు. ఓవరాల్గా ఈ విధంగా 1500 మంది రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందట. చాలా రాసుకుంటూ వచ్చారు. అసలు ఒక పరీక్ష, అది కూడా సంవత్సరాల పాటు ఎదురు చూస్తారు. అటువంటి పరీక్ష ఇంత అస్తవ్యస్తంగా జరిపి మళ్ళీ ఎదురుదాడులు, ఏది సక్రమంగా చెప్పకుండా, నిజంగా దిస్ ఇస్ నాట్ ఫెయిర్ అబ్బా.